ఇటు కవిత బీఆర్ఎస్ పైన బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల పైన అలాగే కేసీఆర్ పైన చేసిన కామెంట్స్ మీద ప్రస్తుతానికి కేసీఆర్ చాలా ఎమోషనల్ అయ్యారు. సన్నిహితులతోని కేసీఆర్ సమావేశమయ్యారు. ఇటు కవితకు నేనేం తక్కువ చేయలేదంటూ కూడా వ్యాఖ్యానించారు. 2014లో ఎంపీగా అవకాశం ఇచ్చాం. ఆ అవకాశాన్ని కవిత పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేదు. అలాగే ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీని కూడా చేశాను కదా. ఇటు లిక్కర్ స్కామ్ ఆరోపణలు వస్తే పార్టీ అంతా కవితకు అండగా నిలబడింది. ఇటు హరీష్, కేటీఆర్ స్వయంగా ఢిల్లీకి వెళ్ళి న్యాయ నిపుణులతో చర్చించి బెయిల్ వచ్చేలా చేశారు కదా. కవితను కాపాడుకోవడానికి చేయగలిగినదంతా చేశాను. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండాల్సింది పోయి ప్రత్యర్థులకు ఒక ఆయుధంలాగా కవిత ప్రవర్తిస్తుంది అంటూ ఇటు కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పచ్చు. ఇటు చాలా ఎమోషనల్గా ఆయన కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇటు కవిత శాసన మండలిలో మనం కింద విషయాల్లో చూస్తున్నాం. ఎంతో బాధపడుతూ కన్నీటితో తాను బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ తనకు అన్యాయం చేశారు. ఇటు ఎమ్మెల్సీ పదవి కూడా వద్దు, తన రిజగ్నేషన్ని కూడా యాక్సెప్ట్ చేయాలంటూ ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డిని కూడా ఆయన అడగడం